అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఏం చేద్దామంటావు మరి? ఏపీలో డిఎస్సి స్కామ్ కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తారు? ఇక్కడికి డిఎస్సికి వచ్చేటప్పటికి డిఎస్సిలో ఎక్కడ కూడా పేపర్ లీక్ అయినట్టు అనుమానాలే తప్ప ఆధారాలు. పేపర్ లీక్ అయింది అని ప్రభుత్వం ఎక్కడ ఒప్పుకోవాలా? జాతీయ స్థాయిలో నీట్ అక్రమాలు ఎంత తీవ్రమైనవో ఏపీలో లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన డిఎస్సిలో అక్రమాలు కూడా అంతే తీవ్రతతో కూడుకున్నవి. చూడండి, డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసు వేసినప్పుడు ఒక్క ఆధారం కూడా చూపించలేదని మొదటి రోజే డిస్మిస్ చేసింది కేసు. ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? కూటమి ధర్మానికి కట్టుబడి చంద్రబాబు తన కుమారుడితో రాజీనామా చేయించాలి. అరే నీ అబ్బా కాదు కూడదంటే కాక్రోచులు దండెత్తుతాయి, అరకట్ట కూసాలు కదిలిపోతాయి. అయ్య బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. వేళ కొడవా? చంద్రబాబు పాలనపై ఇప్పటికే జెన్జీ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. ఏపీ మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ గురువారం నుంచి 175 నియోజకవర్గాల్లో వైసీపీ రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. ఆల్ఫా జన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. డిఎస్సి వివాదంపై సిబిఐ విచారణ జరిపించాలని, ఫీజు బకాయిలు వెంటనే చెల్లించడం, నిరుద్యోగులకు నెలకు 3,000 భృతి, విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్లతో వైసీపీ దీక్షకు దిగింది. ఈ రోజు మన ఫేవరెట్ హీరోయిన్ షకీలా సినిమా రిలీజ్ రా. టికెట్స్ బుక్ చేశా, వెళ్దామా? ఏ సర్టిఫికేట్ సినిమా రా? నాకు వేసి తక్కువ గేట్ మ్యాన్ లోపలికి రానివాడు. మీరు ఎలా ఈ మాదిరిగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నీవు పగలంగా ఉండాలి అన్నా, నావు రాజశేఖరన్నా, మళ్ళీ కూడా సావు రాజశేఖరన్నా. సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం. అది మన బ్లడ్ లోనే లేదు కదరా. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో. మీరు ఎవ్వరు ఆలోచించబడలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేపల పులుసు అమ్ముకునే ఒక ఎదవ. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. వాడు మాట్లాడుతుంటే నాకు నిజంగా కానీ వాడు కానీ దొరికితే చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది వాడిని మాత్రం. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ఇలాంటి చాలా ఉన్నాయి. ఈ క్యాండిడేట్ ఎక్కడ చూసినట్టుంది. సమస్య లేదండి, ఎందుకంటే చాలా డిస్టెన్స్. యువర్ థింకింగ్ మోపబోతున్నాయి. ఇంకా మనకు పెద్ద ఎత్తున సమాజంలో పుకార్లు చెలరేగుతున్నాయి. ఇంకా 10 ఏంట్రా ఇది? ఈ రిక్రూట్మెంట్ జరిగి 1.5 years పైన అయిపోతుంది. హైకోర్టులో డిస్మిస్ చేసిన కేసులు వీళ్ళు సుప్రీంకోర్టు కూడా తీసుకెళ్ళాలి. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లకు దూరడం. సందర్భంలో ప్రతిపక్షం అబాస్పాలు అయిపోయింది. మనం ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం మీద ఏదైనా ఒక ఎలిగేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మన దగ్గర కనీసం ఒక ఆధారమైనా ఉండాలి, ఆరోపణ కాకుండా. ఆ వెంట పడ్డాడంటే అటు ఇటు కనిపెడతావా? అయ్యో, ఎందుకంటే ఆరోపణ కాకుండా ఆధారం లేకుండా ఆరోపణ చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. కోర్టులు కూడా నమ్మే పరిస్థితిలో లేదు. ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఒక ప్రతిపక్ష నేతగా మీరు ఒక ఆధారం లేని ఆరోపణ చేస్తే అబాస్ పాలేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే, నేను కాదు. అయ్యో